హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ హోస్ట్ మనోహర్ రాయల్. వెల్కమ్ టు మన స్టార్స్. ఈరోజు మనతో వైసీపీ పార్టీ మహిళా నాయకురాలు లక్ష్మీపార్వతి గారు ఉన్నారు. ప్రజెంట్ ఏదైతే లడ్డు వివాదం ఏదైతే ఉందో, శ్రీవారి లడ్డు ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ వాడారని టీడీపీ అటు రిపోర్ట్స్ కూడా యానిమల్స్ ఫ్యాట్స్ వాడారని కూడా అంటున్నారు. బట్ దీని మీద ఒకసారి ఇప్పుడు లక్ష్మీపార్వతి గారి గురించి తన మాటల్లో అసలు ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. హాయ్ మేడం, ఎలా ఉన్నారు? అంటే ఏంటి మేడం, ప్రజెంట్ ఇప్పుడైతే లడ్డు వివాదం ఒకటి నడుస్తుంది శ్రీవారిది, అది మీరు సమర్థిస్తారండి? అంటే అక్కడైతే ఆధారాలు ఖచ్చితంగా యానిమల్ ఫ్యాట్స్ వాడారు, పంది కొవ్వు వాడారు అని కూడా చెప్తున్నారు టీడీపీ వాళ్ళు. ఎవరండి టీడీపీ వాళ్ళ? చెప్పాల్సింది ఎవరు? దేవస్థానం కదా, రిపోర్ట్లు కదా. ఆల్రెడీ రిపోర్ట్స్ వదిలారు కదండి. ఏ రిపోర్టు? టీడీపీ వాళ్ళు ఒక రిపోర్ట్ వదిలారు, ఇప్పుడు మళ్ళీ కూడా వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చిన రిపోర్ట్ అది కదా. గుజరాత్ వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి దీనికి ముందు ఆయన వచ్చి కలిశారు కదా. ఎవరిని కలిశారు? తిరుపతి దేవస్థానంలో ఈ శ్యామలరావు గారిని కలిశారు. తర్వాత ఆయన చంద్రబాబుని కలిశారు. ఆ తర్వాత ఈ కుట్రకి నాంది పలికారు. అందువల్ల అందులో కూడా ఆయన యానిమల్ ఫ్యాట్స్ అని లేదు ఆ రిపోర్ట్లో, చూసాం మేము. అందులో కూడా ఏదో చెప్పాడు, ఎస్ అని ఏదో రాశారు. దానివల్ల సమ్మదర్ కల్తీ ఏదో జరిగిందని తప్ప క్లియర్గా ఆయన కూడా యానిమల్ ఫ్యాట్స్ అని లేదు. ఎందుకంటే యానిమల్ ఫ్యాట్స్ రావడానికి అసలు అవకాశమే లేదు దేవస్థానానికి. ఏదొచ్చినా 3 టెస్టులు జరుగుతాయి కదా. 3 టెస్టుల్లో ఏ చిన్న మామూలు వనస్పతే కలుపుతారు, అంతకంటే పైన ఎక్కువ కలపడానికి కూడా అవకాశం ఉండదు కదా. డాల్డా కలుపుతారు, నెయ్యిలో కలిసేది డాల్డా ఒక్కటే కదా. ఆ కలిపింది కూడా అది పట్టుకుంటారు, వెంటనే పంపించేస్తారు. అది తిరుపతిలో జరుగుతుంది. స్వయంగా దేవాలయానికి ల్యాబ్ ఉంది, కొన్ని లక్షల టన్నులు వస్తుంది కదా. వారానికి ఒకసారి వస్తూ ఉంటుంది. లడ్లు కూడా అంతే, వారానికి ఒకసారి. మరి ఎప్పుడో పోయిన 4 నెలల క్రితం, 4 ఏట్లో ఇప్పుడు 5-6 నెలలు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది మార్చి కదా. మార్చి తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లేదు కదా. నోటిఫికేషన్ వచ్చాక ఏం అధికారాలు లేవు, ఊరికి అలా నామకం ఉండటమే తప్ప. మరి ఎప్పుడు ఎట్లా జరిగింది అంటే 2019 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే ఈ 4 సంవత్సరాలు జరిగింది. 2019 ఆయనదే కదా, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. అంటే 2019-2024 మధ్యలో వైసీపీ 19లో ఎలక్షన్లు జరిగినాయి. మళ్ళీ జూన్లో ఆయన ప్రమాణ స్వీకారం. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏదైతే ఈ 4.5 years ఉన్నాయో ఈ మధ్యలోనే జరిగిందనేది ప్రధానంగా ఆరోపిస్తున్నారు టీడీపీ వాళ్ళు. ఇప్పుడు ఆ టైంలో జరిగితే అప్పుడు లడ్లు వీళ్ళ దగ్గర ఉన్నాయా? ఉంటే ఆ లడ్లు చూపించాలి కదా. ఎప్పుడో జరిగితే, ఎప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం అయితే 5 ఏళ్ళు. పోనీ ఆయన దిగిపోయే నాటికి మార్చి ముందు ఫిబ్రవరి 2024 అప్పుడు ఏదైనా ఒక లడ్డుని తీసుకొచ్చి ఇదిగో దీంట్లో జరిగింది అని వాళ్ళు ఒక ఆధారం చూపించి ఉంటే బాగుంటుంది కదా. అప్పుడు లడ్లు ఉండవు. ఎంత బాబు, ఒక అబద్ధాన్ని నమ్మించడానికి అనవసరంగా అతను రచ్చరచ్చ చేశాడు. ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్ అనేది చంద్రబాబు నాయుడుకి వెన్నతో పెట్టిన విద్య. తను ఏదైనా చెడ్డ పేరు తనకు వస్తుందనుకున్నప్పుడు, లేకపోతే ప్రతిపక్షానికి మంచి పేరు వస్తుందనుకున్నప్పుడు వెంటనే ఒక గొడవ తీసుకొస్తాడు. ఇప్పుడు చూడరాదు, వరదలు వచ్చి పాపం కొట్టుకుపోయి చచ్చిపోయి జనాలందరూ వాళ్ళకి ఏం గవర్నమెంట్ సాయం అందక అల్లాడిపోతుంటే దాన్ని డైవర్ట్ చేసుకోవడం కోసం బాంబే నటి ఎవరో తీసుకొచ్చి ఆ కేసు అసలు ఆవిడే ఒప్పుకుంది అనుకోండి నిన్న. సరే, అట్లాంటివన్నీ చేయటంలో చంద్రబాబు నాయుడు మించిన వాళ్ళు లేరు. ఒక్కటే వాళ్ళ రిపోర్ట్ల ప్రకారంగానే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, జూలై టెస్టింగ్ వచ్చింది. జూలై ఎవరిది? వీళ్ళ గవర్నమెంటే కదా. టెస్ట్లో రిపోర్టు బాగలేని 4 వెనక్కి పంపాము, కల్తీ జరగలేదు. అంటే ఇప్పుడు సిట్ కూడా విచారణకు కూడా పంపించాము, సెంట్రల్ నుంచి కూడా టెస్టులు జరుగుతాయి అంటున్నారు. సెంట్రల్ వచ్చిందని ఇప్పుడే విన్నా నేను. సెంట్రల్ రిపోర్ట్లో బాగుందనేది వచ్చింది. సిట్ అనేది వాళ్ళ చేతిలో ఉండేది. అందులో వేసిన అధికారి ఎవరు? ఎలక్షన్ టైంలో పల్నాడులో పెట్టి నానా బీభత్సం, ఎంతమంది అల్లకల్లోలం అయిపోయారో, ఎలక్షన్ ఎంత దరిద్రంగా జరిగిందో అతని చేతిలో ఉండేవాడు. అతను శర్మ ఏదో ఉంది పేరు. అతను డీజీపీ కాదు, డిఐజీ స్థాయి. మళ్ళీ అతన్ని నమ్మకస్తుడు కనుక అది ఎవరు నమ్మట్లేదు. కానీ ఇప్పుడు పొన్నవోళ్ళు ప్రభాకర్ గారు ఏదైతే, కానీ ఒక్కటి అసలు ఇవన్నీ వద్దు బాబు. ఇదంతా ఎట్లా ఉందంటే న్యూసెన్స్గా ఉంది. అంటే ఒక అబద్ధాన్ని మనమే లాగి పెడుతున్నాం కదా. నీకెందుకు ఒక్కటే ల్యాబ్ టెస్ట్ జరిగిందా లేదా? నిన్న పోనీ లోకేష్ ఇచ్చాడుగా స్టేట్మెంట్, చూసారా? ట్విట్టర్లో పెట్టాడు కదా, ఎక్కడ కల్తీ లేదు లడ్డుల్లోని, ఇచ్చాడా లేదా? మరి కల్తీ లేని లడ్డు గురించి వివాదం ఎందుకు, ఇంత గొడవలు ఎందుకు చెప్పండి? నీకు అవకాశమే లేదు కదా. ఇప్పుడు ఏఆర్ని అంటున్నారు, ఏఆర్ని పోని మీరు మెన్షన్ చేశారా?
లేదు కదా. మీ టైంలోనే వాళ్ళతో కాంట్రాక్ట్ కుదిరింది, మేలో కుదిరింది కదా. జూన్లో మీరు స్వీకారం చేశారు. ఆ తర్వాతే మీరు యాక్సెప్ట్ చేశాక టెస్టులు చేశారు. జూలై 12 ఎప్పుడు 24 రిపోర్ట్లు వచ్చినాయి అనుకుంటా, ఇది ఉంది, ఆ డేట్స్ ఉన్నాయి. ఆ జూలైలోనే రిపోర్ట్ వచ్చింది. ఏది దాంట్లో 4 కల్తీ ఉన్నాయని వెనక్కి పంపేశారు. కానీ మీరేమో ఆరోపణలు అంటున్నారు, ఇవన్నీ ఫేక్ కావాలని చెప్తున్నారు అంటున్నారు. బట్ ఎందుకు జగన్ గవర్నమెంట్ నాయకులు కానీ చాలా మంది డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు? అంటే మీరు అనేది ఏంటి, కావాలని ఫేక్ అంటున్నారు, ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారు? అంబటి రాంబాబు గారు ఖండించలేదా, రోజా ఖండించలేదా, లేకపోతే కొట్టు సత్యనారాయణ గారు ఖండించలేదా, బొత్స సత్యనారాయణ కొడాలి నాని గారు, పేర్ని నాని గారు, కొడాలి నాని, పేర్ని నాని, వాళ్ళిద్దరు గురించేనా? గుడివాడ వాళ్ళిద్దరు బయటకు వస్తే వీళ్ళు చంపేటట్టు ఉన్నారు. మరి వాళ్ళు పాపం ఆత్మరక్షణ చేసుకోవద్దా? అందుకని బయటికి రావట్లేదు. కానీ ఇప్పుడు కూడా చంపడాలు ఇవన్నీ ఉంటాయంటారా లక్ష్మీపార్వతి గారు? ఇప్పుడు అంటే మీరు ఎక్కడున్నారో చెప్తే నాకు. ఇంటర్నెట్ యుగంలో కూడా మీరు ఎక్కడున్నారు? అంటే హైదరాబాదా? మీది హైదరాబాదా? ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ వెళ్ళండి. ఈ గవర్నమెంట్ వచ్చిన ఈ 3 నెలల్లో ఎన్ని హత్యలు జరిగినాయో మీకు తెలుస్తుంది. వీళ్ళ వల్ల ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఉద్యోగాలు ఖాళీ చేయిస్తే మొన్ననే ఒకతను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అదేవిధంగా ఆయన పెదకూరపాడు, ఎంత మంచి పేరు ఉంది ఆయనకి. వెంటబడి కత్తులతో కటార్లతో పొడిచి దృశ్యాలు మనం చూసాం. వైసీపీ గవర్నమెంట్ లో కూడా డాక్టర్ మాస్క్ అడిగినందుకు ఎవరైతే ఆ డాక్టర్ గారు ఉన్నారో అతన్ని కూడా చంపేశారు. అప్పుడు కూడా అతను మానసికంగా చనిపోయాడు. అది ఆ రోజు గవర్నమెంట్ కి వ్యతిరేకంగా చేశాడు. టీడీపీ చెప్పిన మాటలే మీరు అన్ని మాట్లాడుతున్నారు. టీడీపీ జగన్ గవర్నమెంట్ లో కూడా ఇలా జరిగాయని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అప్పట్లో నేను ఒప్పుకుంటాను. ఎక్కడైనా జగన్ గవర్నమెంట్ లో తెలుగుదేశం పార్టీ వాళ్ళ వెంట తరిమి కొట్టి చంపినటువంటిది ఒక్క దృశ్యం మీరు తీసుకురండి, నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. వాళ్ళు చేశారంటానికి ఇళ్ల మీద పడి ధ్వంసం చేసి ఇళ్ళు పగలగొట్టి, నిన్ననే కదా బాబు ఈ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు పరామర్శించడానికి కార్యకర్తలు జైల్లో పెడితే పరామర్శించడానికి వెళితే వాళ్ళ ఎంతమంది వచ్చారు, 300 మంది వచ్చారే. అంటే దొరికితే చంపటమే కదా. పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర అయిపోతా ఉంది. అలాగే పెదకూరపాడు ఎమ్మెల్యే ఆయన గుంటూరు వస్తే ఆయన ఎంతమంది 300 మంది వెంటబడి తరిమారు. ఎందుకు? ప్రతిపక్ష నేతల్ని మీకేం చేశారు? అసలు ఆ నియోజకవర్గంలోనే వీళ్ళు ఉండకూడదా? అంటే ఎవరు లేకుండా భయభ్రాంతులు చేసి మీరు జరగబోయే స్థానిక ఎన్నికల్ని మీరు ఇష్టం వచ్చినట్టు జరుపుకోవటానికి. గత ప్రభుత్వంలో ఎక్కడైనా ఎవరి మీద ఒక్క దౌర్జన్యం జరిగిందని చెప్పండి. డాక్టర్ది వేరు, డాక్టర్ పిచ్చి డాక్టర్, అతను గవర్నమెంట్ డాక్టర్ అయ్యింది. వాళ్ళ అమ్మగారే చెప్పారు అసలు మాస్కులకి అతనికి సంబంధమే లేదు. అతను కేవలం మత్తుమందు డాక్టరు. ఆమె చెప్పారు కదా, ఇంకొక డాక్టర్ చెప్పారు మత్తుమందు డాక్టర్, అతనికి సంబంధం లేదు. ఆయన మాస్కులు అడగటం కాదు, అతను వాళ్ళ ఇంటికి పోయి అయ్యన్న పాత్రుడి ఇంటికి పోయి అతను మొత్తం అతని శిష్యుళ్ళే. అతను వచ్చి తర్వాత రోడ్డు మీద తాగి చొక్కాలు లేకుండా నానా రభస చేస్తుంటే ఒక డాక్టర్ మంచివాడైతే అట్లా రోడ్డు మీద బట్టలు లేకుండా తిరుగుతాడా బాబు? వద్దులేండి. పక్కన పెడితే వైసీపీ గవర్నమెంట్ లో దేవాలయాలు చాలా ధ్వంసం అయ్యాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇటీవల చాలా స్పీచ్లలో చూసుకుంటే కూడా అప్పుడు జగన్ గవర్నమెంట్ లో చాలా దేవాలయాలు కూడా ధ్వంసం అయ్యాయి అంటుంది. దానికి మీరు ఏం చెప్తారు? దేవాలయాలను ధ్వంసం చేసింది చంద్రబాబు నాయుడు. 50 గుళ్ళు విజయవాడలో కూడగొట్టాడు కదా, అందరికీ తెలిసిందే కదా. తిరుపతిలో ఈకాళ్ళ మండపం తీసేసింది ఎవరు? చంద్రబాబు నాయుడే కదా. అలాగే ఇవన్నీ కూడా పాపం తిరిగి కట్టించుకుంటూ వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేయటం కోసం చంద్రబాబు నాయుడే అన్ని విగ్రహాలను పగలగొట్టించాడు వాళ్ళ మనుషుల చేత. వాళ్ళందరూ దొరికిపోయారు. అడ్వకేట్ పొన్నవోలు గారు కూడా రీసెంట్గా ఒక్క నిమిషం, ఇగో శ్రీకాకుళం టెక్కలి సంతబొమ్మాయిలో నందీశ్వరుడు విగ్రహం నడి రోడ్లో దిమ్మె మీద పెట్టింది టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మనుషులు. ఈనాడు రాసింది, మీకు సాక్ష్యాలతో చెప్తున్నా. ఈనాడు రాసిన ఏది జగన్మోహన్ రెడ్డి హయాంలో టీడీపీ ఎలాంటి పనులు చేయించిందో చెప్తున్నాను. రాజమండ్రిలో వినాయకుడి విగ్రహానికి మలినం పూశారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసింది టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య. ఆయనే కదా స్టేట్మెంట్. అదే కదా. ఇప్పుడు అది ఒకవేళ షార్ట్ సర్క్యూట్ అయ్యి కాలిపోయి ఉండొచ్చు రథం, లేదా
ఈ దుర్మార్గులే ప్రధానంగా జగన్ గవర్నమెంట్ లో కూడా ఎదుర్కోలేకపోయారు, ఎందుకంటారండి? అప్పుడు ఎందుకు ఎదుర్కోలేదు బాబు? వాళ్ళందరూ ఆయన సీఎం గా ఉన్నప్పుడు కూడా వినండి, ఇది బుచ్చయ్య చౌదరి పిఏ చిటికిన సందీప్ ఈ పని చేయించాడు. సింగరాయకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అర్చకులు విగ్రహాలు పెచ్చులూడిపోతే కావాలని పగలగొట్టారని దాన్ని టీడీపీ నాయకులు పెద్దది చేశారు. ఏబిఎన్, టీవీ, టీవీ5 విలేకరులు వీళ్ళు తప్పుడు ప్రచారం చేశారు. వాళ్ళ మీద పోలీసులు కేసులు నమోదైన. శ్రీరామతీర్థంలో కూడా టీడీపీ నాయకుల ప్రమేయం ఉందని వాళ్ళని అదుపులో తీసుకున్నారు. కనకదుర్గమ్మ గుళ్ళో వెండి సింహాలు మాయం చేసి జక్కం సాయిబాబు అతన్ని అరెస్ట్ చేశారు. నంది విగ్రహ ధ్వంసం కేసులో 7 టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేశారు. నిధుల కోసం ఓ ముఠా విగ్రహ ధ్వంసం చేశారని సిట్టు విచారణలో లక్ష్మీపార్తి గారు చెప్తున్నా. ఇలా ఇవన్నీ కూడా టీడీపీ చేయించి జగన్ ప్రభుత్వాన్ని బదనాం చేయటం కోసం చేసిన. సరే, ఇవన్నీ టీడీపీ గవర్నమెంట్ చేశారు అనుకోండి, మీరు అన్నట్టు చేశారే అనుకోండి. అయితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లకే పరిమితం చేశారు జనాలు అంటారు? మీరు దానికి ఒక్కసారి సమాధానం చెప్పండి. అవును, మేము కూడా అదే అడుగుతున్నాము. ఎందుకు 11 సీట్లు మాకు వచ్చి? మీరు అన్నట్టు ధ్వంసం చేశారు జగన్. 1,70,000 కోట్ల రూపాయలు, దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు అందించిన ప్రభుత్వాన్ని 11 సీట్లు ఇస్తుందా? ప్రజలు ఇస్తారా? మనం అనుకుందాం, ఇస్తారా? మొత్తం దాదాపు 4 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి ఒక్క పేదవాడు ఆనందంగా హ్యాపీగా ఉన్నాడు. 35 లక్షల ఇళ్ళు ఇచ్చాడు ఆయన మహానుభావుడు. అమ్మఒడి పథకం క్రింద 15,000 రూపాయలు, నాడు నేడు క్రింద స్కూల్స్ బాగు చేశాడు. 17 మెడికల్ కాలేజీలు తెచ్చాడు. అదేవిధంగా ఇది పల్లెబాట ఆరోగ్యాన్ని పేదవాళ్ళకు కూడా అందించేటువంటి మొబైల్ వ్యాన్స్ అరేంజ్ చేశాడు. ఇన్ని చేశారు కదా, ఎన్ని చేయూత, ఇన్ని లిస్టు పక్కన పెడదాము. ఇన్ని చేసిన వాళ్ళ 11 సీట్లు జనం ఇస్తారా? అంటే అక్కడ ఏం మోసం? ఇప్పుడు క్లియర్గా మేము చెప్పటం కాదు కదా, మొత్తం నార్త్ ఇండియా వాళ్ళందరూ కూడా ఆరోపణ మీరు వినలేదా? ఈవీఎంలో పెద్ద మోసం జరిగింది, దాని మీద ఇప్పుడు వీళ్ళు కోర్టుకి వెళ్ళారు కదా. కానీ 2019లో మీరు అన్నట్టు 2019లో చంద్రబాబు నాయుడు గారు కూడా 23 వచ్చాయి. అప్పుడు కూడా ఈవీఎం ట్యాంపరింగ్ అన్నారు. ఎవరైతే టీడీపీ వాళ్ళు ఉన్నారో అప్పుడు ఏమన్నారు? జగన్ కి జెన్యూన్ గా వచ్చాయి, అప్పుడు టీడీపీ ట్యాంపరింగ్ కాదు, 151 వచ్చాయి అన్నారు. కాదు, అప్పుడు జగన్ ఎవరికి ఫేవర్ ఉన్నాడు? జగన్ అంటే ఎవరికి ఇష్టం ఉంది అప్పుడు చెప్పండి కాస్త? నేషనల్ వాళ్ళు ఉంటేనే కదా, నీకు నేషనల్ పార్టీ అండ ఉంటేనే ఇలాంటివి చేయగలుగుతారు. ఒక్కళ్ళు చేయలేరు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ వేసేది ఎవరు? పైన ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం కదా. అప్పటికప్పుడు ప్రభుత్వం ఏం చేసింది? ఎలక్షన్ అధికారులు అంతకుముందు ఉన్నాయని మార్పించేసింది. అది ఎవరికి? ప్రధానమంత్రి వేశాడు. నిజానికి వేయకూడదు ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత అందరూ అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నా. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి కేంద్రంలో ఏ పార్టీ సపోర్ట్ ఉంది? కానీ చంద్రబాబు నాయుడుకి ఎలక్షన్స్ ముందే బీజేపీ సపోర్ట్ ఉంది కదా, అందువల్ల ఇప్పుడు జరగటానికి అవకాశం ఉంది. అప్పుడు ఎలా జరుగుతుంది? కానీ 2014 ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు 23 మంది ఎమ్మెల్యేలను కొన్నాడు వైసీపీ వాళ్ళని వైసీపీ ఆరోపించింది. బట్ అదే 23 డైరెక్ట్ కొన్నారు కదా, బీజేపీ వాళ్ళ చేసిన కుట్ర. 100 బీజేపీ చంద్రబాబు. అయితే తెలంగాణలో ఎందుకు చేయలేదంటారు లక్ష్మీపార్తి గారు? మొత్తము అన్ని చోట్ల పెట్టలేదు, దేశవ్యాప్తంగా. అటు నార్త్ లో కొన్ని మెయిన్ వాళ్ళకి ఏంటంటే ఎవరు వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళకి అనుకూలంగా లేడు కదా, లేదు కాంగ్రెస్ కదా, అక్కడ ఎట్లా చేస్తారు చెప్పండి? జనాల డౌట్లు. నేను జస్ట్ మీరు క్లారిఫికేషన్, వాళ్ళకి ఎగనెస్ట్ పార్టీ కనుక అక్కడ చేయలేరు కదా, వాళ్ళకి అనుకూలంగా ఉన్న చోటే చేస్తారు. అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ ఉంది, అలాగే ఒరిస్సాలో కూడా చేశారు. ఈ 2 రాష్ట్రాలు వస్తే చాలు వాళ్ళకి సరిపోయి. నిజంగా అంతే ఉన్నాయి కదా, ఈ 2 రాష్ట్రాలే కదా ఈరోజు బీజేపీ ప్రభుత్వం నిలబడింది, అంతే కదా. ఇంకోటి లక్ష్మీపార్తి గారు, మొన్న ఢిల్లీలో పొన్నవోలు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే పంది కొవ్వు చాలా ఎక్కువ కాస్ట్, ఆవుకి తక్కువ కాస్ట్ అనేది చాలా ఇప్పుడు చర్చకి దారి తీస్తుంది. అంటే వైసీపీ గవర్నమెంట్ చేసిన తప్పు కూడా మళ్ళీ ఇతను ఇంకా ఎక్కువగా పెంచుతున్నాడు. పొన్నవోలు చేసిన వ్యాఖ్యలు అది కాదు, పంది కొవ్వు ఎక్కువ అంటున్నారు, ఆవు నెయ్యి తక్కువ అంటున్నారు. జనరల్ గా మాట్లాడే మాట. ఎందుకంటే నెయ్యి కంటే, మామూలు నెయ్యి కంటే ఆ నెయ్యి అంటే ఆవు నెయ్యి అని అర్థం, అక్కడ ఆవు కొవ్వు అని కాదు. అలాంటివి ఎక్కువ రేట్లు బయట అమ్ముతారు, అంతే కదా. ఏందో మనకు ఆ మాంసం సంగతి మనకు తెలియదులే. నేను పక్కా వెజిటేరియన్ కనుక నాకు అవి తెలియదు. కానీ బట్ రేట్లు మాత్రం బయట హై రేట్లు.
తక్కువ దాంట్లో తీసుకొచ్చి ఎక్కువ రేట్లు ఉన్నాయి ఎవరు కలపరు. అది వ్యాపార పరంగా మాట్లాడిన మాట. కానీ మీరు అది మాటలు అర్థం వైసీపీకి చేసుకోవాలి. చాలా డ్యామేజ్ అవుతున్నాయని కూడా అంటున్నారు ఈ మాటలు. వాళ్ళంటే తెలుగుదేశం వాళ్ళు అంటారు, కానీ బిజినెస్ పరంగా చూస్తే తక్కువ రేటు ఉన్న దాంట్లో ఎక్కువ రేటు ఉన్నది తీసుకొచ్చి వ్యాపారం ఎవరు చెయ్యరు. ఆ విధంగా చూసినా కూడా అది అబద్ధమైన వార్త అని చెప్పాడు లాయరు. దానికి కూడా ఇంకా వేరే అర్థాలు పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందించాడు. నాయన పవన్ కళ్యాణ్ గురించి అసలు ఒక్క మాట కూడా మాట్లాడొద్దు. ఎందుకంటే అట్లాంటి ప్రజల దురదృష్టం. అట్లాంటి వాళ్ళు రాజకీయాల్లో రావటం అంటే ఎన్ని పాపాలు చేస్తుంటే చంద్రబాబు నాయుడు ఒక్కదాన్ని కూడా అతను ఖండించలేదు. పూర్తి సపోర్ట్ చేస్తూ వస్తున్నాడు. ఒక దీనుల్లాగా అనాథల్లాగా రోడ్డును పడి ఏడ్చారు మొన్న. నిజంగా అందరం ఏడ్చాం మేమంతా కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత వాళ్ళందరినీ అలా వదిలేస్తే పవన్ కళ్యాణ్ ఒక రోజన్నా పోయి పరామర్శించాడా? ఇలాంటి వాడు వచ్చి ఇట్లాంటి పిచ్చి పిచ్చి వాటికి అన్నిటికి కూడా మాట్లాడితే ఎలా? దీక్ష కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి నేను దీక్ష చేస్తున్నాను. పిచ్చివాళ్ళ దీక్ష లాగానే ఉంటుంది అది. పిచ్చివాళ్ళ దీక్ష అంతే, అంతకుమించి ఏది? చంద్రబాబు చేసిన నాయుడు చేసిన పాపాలకు దీక్ష, ప్రాయశ్చిత్తం దీక్ష, అంతే కదా. ఎవరు పాపం చేస్తే దానికి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారు. అందుకని వాళ్ళిద్దరూ పాపం చేశారు కనుక దాన్ని ప్రాయశ్చిత్త దీక్ష చేసుకుంటున్నారు. చేసుకునేవాడు మంచిదే. కానీ జనాలందరూ అయితే ఇప్పుడు ప్రజెంట్ జనాలు సోషల్ మీడియా కానీ అందరూ సనాతన ధర్మం వైపు, అంటే టీడీపీ ఏదైతే లేవనెత్తిందో ఇష్యూ, దానికే సపోర్ట్ చేస్తున్నారు అనేది సోషల్ మీడియాలో ఎక్కువగా. ఏ సోషల్ మీడియా? ఐటీడీపీ మామూలుగా ప్యాటర్న్లు కూడా, అంటే మీకు అన్ని ఓన్లీ ఐటీడీపీ వాళ్ళే చేస్తున్నారంటవా? మొత్తం వాళ్ళదేనయ్యా ప్రచారం. వాళ్ళు ఎన్ని పంపించారంటే, మహిళలు లడ్డు తిని కడుపులో నొప్పి వచ్చింది అని ఒక కామెంట్, ఒకే రకమైన కామెంట్ మీకు 100 సోషల్ మీడియాలో ఉంటాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు బాగా పవర్ఫుల్గా దానికి జీతాలు ఇచ్చి మరీ కూడా పెట్టుకుని నడిపిస్తున్నారు కనుక ఇక్కడేంటి మొత్తం నేషనల్ న్యూస్ కూడా వాళ్ళే పంపించారు. అందువల్ల వాటిని గురించి మాట్లాడొద్దు. నీకు నిజం కావాలి అంటే ఏదైనా సరే, అతను ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మేము ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అక్కడ ఉన్నాడు ఆ స్థానంలో కనుక అతను ఏం చేయాలో ఒక సిట్టింగ్ జడ్జితో కమిటీ వేసి విచారణ చేయించాలి కదా. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సిబిఐ ఎంక్వైరీ వేయమని ఒక్క లెటర్ రాయి నువ్వు చాలు, ఇక వేస్ట్. మిగిలినవన్నీ కూడా మాట్లాడు, అప్పుడు నీ నిజాయితీ నిజం అనిపిస్తుంది. ఒక్క అబద్ధాన్ని ఇన్ని రోజులు సాగదీసి పరిపాలన డైవర్ట్ చేశారా లేదా? ఇది ఒక్కసారి ఆలోచించండి. ఎంతమంది అల్లాడిపోతున్నారు. వెళ్ళి ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలను కలవండి. మీరు ఏమన్నా అందుతున్నాయా? మీరు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మొత్తం ఆపేశారు కదా, అన్నీ ఆపేశారు కదా. పాపం 5,000తో వాళ్ళు అంత సర్వీస్ చేసేటువంటి వాళ్ళు వాలంటీర్లు ఈరోజు దిక్కు లేకుండా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకొక వైపు ఉక్కు కర్మాగారం నిజంగా ఆంధ్రలోకే కదా. ఒకనాడు దాన్ని సాధించుకోవటానికి ఎన్ని దీక్షలు జరిగినాయో, ఎన్ని ధర్నాలు జరిగినాయో, ఎన్ని పోరాటాలు జరిగినాయో, అంత సాధించి తెచ్చుకున్నది ఈరోజు అమ్మేస్తూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వం. దానికోసం మాట మార్చి ఈ దుర్మార్గులు ఇద్దరు కూడా, ఈ పవన్ ఈ దొంగ దీక్షలు చేస్తున్నటువంటి నటన వీళ్ళందరిది కూడా. వీళ్ళు వెళ్ళి దానికోసం ఎందుకు గట్టిగా నిలబడి అడగరు దాన్ని ఆపమని చెప్పి? కానీ ఈ 4 ఏళ్ల పరిపాలన, జగన్ గారు 5 ఏళ్ల పరిపాలన దాని గురించి మాట్లాడారా? విశాఖ ఉక్కు గురించి అసెంబ్లీలో తీర్మానం చేశారయ్యా. తీర్మానం చేసి ప్రధానమంత్రికి పంపించారు, దయచేసి దీన్ని నమ్మొద్దు, ప్రైవేట్ పరం చేయొద్దు అని. వెళ్ళి ఆ దీక్షలో మీకు విజయసాయి రెడ్డి గారు పాదయాత్ర చేశారు కదా. కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా సంవత్సరాలు సీఎంగా చేశారు. ఆయన ఇప్పుడు ప్రజెంట్ కొన్ని లక్షల కోట్ల మంది ఓట్లు వేస్తే గెలిచాడు. అలాంటి చంద్రబాబు నాయుడు గారిని మీరు వీడు అని సంబోధిస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు లక్ష్మీభారతి గారు? మీ కోపం వచ్చినప్పుడు కానీ మీరు మాట్లాడినదే దుర్మార్గుడు అంటాను. అది మీరు ఎక్కడ సంబోధించలేదా? దుర్మార్గుడు అంట, అది మాత్రం నిజం. దుర్మార్గుడు అంటాను, ఒక నికృష్టపు పాలన అంటాను, నీచ రాజకీయాలు అంటారా మీరు మాట్లాడే? 100% నీచ రాజకీయాలు తప్ప, నికృష్ట పరిపాలన తప్ప, దరిద్ర పాలన అంటాం తప్ప అవే మంచి పదాలేగా. అంటే ఒక సీఎం స్థాయి వ్యక్తిని ఇలా ఇది వ్యక్తిగతమైన పదమా? ఏమన్నా ఇది వ్యక్తిగతమైన పదమా? దుర్మార్గం చేస్తే దుర్మార్గుడు అంట. అంతమంది ప్రాణాలు తీస్తే రాత్రిపూట, అర్ధరాత్రి పూట కనీసం వాళ్ళకి ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా తలుపులు తీస్తే బార్లా వరద వచ్చి ముంచేసి. అంటే చంద్రబాబు నాయుడు తెలుస్తుంది ఇవన్నీ మరదలు వస్తాయని? అంటే జస్ట్ అంటే ఏదైనా ప్రభుత్వం ఏం చేస్తుంది, ముందు అధికారులు ఎవరికి ఇస్తారు ఇన్ఫర్మేషన్? సీఎం గారికి చెప్పాలి. చెప్పి సీఎం గారు ఏం చెప్తే వాళ్ళు అధికారులు స్పందిస్తారు కదా.
మరి ఇక్కడ వరద వస్తుందని 2 రోజుల ముందు నుంచి వరద కాకపోయినా పెద్ద వానలు వస్తున్నాయి, భారీ వర్షాలు. ప్రవాహం పెరిగినప్పుడు వెంటనే స్పందిస్తారు అధికారులు, దాన్ని అంచనా వేస్తారు, అది సీఎంకి చెప్తారు. సీఎం ఏం చెప్తారంటే వెంటనే మీరు చెయ్యండి, జాగ్రత్తగా లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలందరినీ తరలించండి. జగన్ ఉన్నప్పుడు అంతే కదా, ప్రతి ఒక్కళ్ళకి 2,000 ఇచ్చి భోజనాలు పెట్టడమే కాకుండా 2,000 ఇచ్చి ఇంటికి పంపించారు అంత గౌరవంగా. అట్లాంటిది మొన్న జరిగిందా? లేదు కదా. పైగా తెలిసి కృష్ణానది వెళ్ళిపోతుంది, నదిలో పోయేటువంటి వరదని ఇటు విజయవాడ వైపు మళ్లించింది ఎవరు? చంద్రబాబే కదా. కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న స్థలాలు ఎప్పటి నుంచో కట్టుకొని ఇవన్నీ కొన్ని ఇప్పుడు కాదంటున్నారు. అంటే ఇప్పుడు కట్టేయలేదు, ఇది ఎప్పుడుదో కట్టేశారు. ఆ వరద అనేది ఊర్లోకి వచ్చింది, అన్ని మునిగిపోయాయి అనేది కూడా టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. కాదు, మీకు అర్థం కావట్లా. బుడమేరుకు 11 గేట్లు ఉన్నాయి. మామూలుగా దాని ప్రవాహం అట్లా వెళ్ళిపోయి కృష్ణలో కలిసిపోతుంది. చాలా క్లియర్గా చూశాను. ఎప్పుడన్నా అవసరమైనప్పుడు ఈ గేట్లు ఎత్తి ఇటు అవసరం కొద్దీ కొంత నీరు వదులుతారు ఇటువైపు. మొన్న ఏం జరిగింది, కరకట్ట మీద ఉండే ఇళ్ళు మునిగిపోతాయని, అది కృష్ణానదిలో ఆ బుడమేరు వరద కలిస్తే అప్పుడు ఎక్కడ ఈ కరకట్ట మొత్తం మునిగిపోతుంది. అందుకని అప్పటికప్పుడు సీఎం ఆదేశంతో అర్ధరాత్రి పూట కనీసం ప్రజలకి ఏమీ చెప్పకుండా 11 గేట్లు తెరిచేశారు. ఒక్కసారి ఉద్ధృతంగా పాపం నిద్రలో ఉన్నవాళ్ళు నిద్రలోనే చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అలా వరదలో సముద్రంలో కొట్టుకుపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంతకంటే పాపం ఉందయ్యా. దీని మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా ఎప్పుడైనా? మరి ఇది దుర్మార్గమైన పాలన కాదా, నీచమైన పాలన కాదా? నేను నా మాటలకు ఎప్పుడు కట్టుబడే ఉంటాను. ఇప్పుడు అప్పుడు అంతే, ఆయన షూటింగ్ కోసం 29 మంది ప్రాణాలని అప్పుడు తీశారు. ఏది పుష్కరాల్లో, గోదావరి పుష్కరాల్లో. ఇప్పుడు అంతే, తన కరకట్ట కొంప కోసం అర్ధరాత్రి పాపం జనాల్ని చంపేశాడు. ఎందుకంటే ఏదో ఒకటి పరిష్కారం అనేది తప్పనిసరిగా పాపాత్ములకి, దుర్మార్గులకి, ఇలాంటి దుష్ట పనులు చేసే వాళ్ళందరికీ ఒకరోజు తప్పనిసరిగా ఉంటుంది. ప్రజలు వరదల్లో చిక్కుకున్న ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు అక్కడ ట్రాక్టర్స్లో కానీ ఏదైతే అక్కడ కొన్ని వెహికల్స్లో కానీ ఆయన వాటర్లో కానీ అందరినీ పరామర్శించాడు. అలాంటిది వైసీపీ వాళ్ళు పొద్దున్న లేస్తే విమర్శలు అని కూడా అంటున్నారు. కానీ మేమేం అనొద్దు, మా విమర్శలు అక్కర్లేదు. ఒకసారి మీ విలేకరులు వెళ్ళి ఆ ప్రాంతం, నిన్న కూడా పెద్ద ధర్నా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేదంటారా? ఆ వాటర్ అక్కడ జనాల కోసము వాటర్ వచ్చిన నెక్స్ట్ డే కానీ ఎప్పుడు నెక్స్ట్ డే పోలా, 3వ రోజు పోయాడు. అది కూడా పడవలో చక్కగా కెమెరాలు పెట్టుకొని ఒకే ఒక్క పడవలో. నీకు అంతమంది వరదలో మునిగిపోయిన వాళ్ళు అలా పైన ఎక్కి వేలాడుతుంటే వాళ్ళకి పడవలు పెట్టాలా లేదా? ఒక్క పడవకి ఒక్కొక్కరికి ఎంతెంత అడిగారండి. ప్రైవేట్ పడవలు ఎందుకు రావాలి? అప్పుడు నువ్వు గవర్నమెంట్ అరేంజ్ చేయదా? వరద బాధితులకి చెయ్యరా మీరు? ఎన్ని పడవలు వచ్చినాయండి? ఎంత దారుణం అంటే ఆ వారం రోజులు చూసిన ప్రతి ఒక్కళ్ళకి గుండె మండిపోయింది అసలు. తర్వాత సప్లై కూడా, అసలు వాళ్ళకి ఆహారం ఉందా? 3 రోజులు నీళ్లు ఉన్నాయా తాగటానికి? చంటి బిడ్డలకు పాలు ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు ఆ వరదలో నడుచుకుంటా వెళ్ళి, ఆయన 1 కోటి రూపాయలు అప్పటికప్పుడే చేసి బిడ్డలకు పాలు పంపించాడు. ఆ 1 కోటి రూపాయలు ఎవరికి పంపించారు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? వద్దులే ఎవరికి పంపించేది ఏంటి? అన్ని సప్లై చేసిన కళ్ళుంటే చూడమనండి. ఆయన్ని కళ్ళు బాగా పెట్టుకొని ఎన్ని 3 సార్లు ఎలా సప్లై చేశారో చూడమనండి. లక్షల రూపాయల విలువైనటువంటి అందరూ అకౌంట్ లో డబ్బులు ఇవ్వడం, సీఎం ని కలిసి డబ్బులు ఇవ్వడం, లేదంటే ఇప్పుడు నీవు అడగాల్సింది సీఎంని అడగాలి. ఎందుకంటే 100 కోట్లు వచ్చినాయి ఆయనకి. జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఇవ్వాల, సరేనా? జగన్మోహన్ రెడ్డి తన సొంత డబ్బు 1 కోటి రూపాయలు పెట్టాడు. తన పవన్ కళ్యాణ్ గారు కూడా 6 కోట్లు ఇచ్చారు కదా. ఆయన 6 కోట్లు అదే ఎవరికి ఇచ్చాడు? చంద్రబాబుకి ఇచ్చాడు కదా. ఇచ్చాడో లేదో, వాళ్ళిద్దరు స్నేహితులు కదా, దాన్ని మనకు తెలియదు. ఇచ్చానని ఆయన అనౌన్స్ చేశాడు. చాలా ఇంకా సినిమా వాళ్ళు పాపం సిన్సియర్గా వాళ్ళు ఇచ్చారు. 1 కోటి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 50 లక్షలు ఇచ్చిన సినిమా వాళ్ళే 10 కోట్లు, 5 కోట్లు, 6 కోట్లు, అట్లా 1 కోటి రూపాయలు మాత్రమే ఇచ్చారంటున్నారు. చాలా ఎవరు జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఇవ్వాల, ఆయన ఖర్చు పెట్టి ప్రజలకు ఇచ్చాడు, డైరెక్ట్గా ప్రజలకు ఇచ్చాడు. 1 కోటి రూపాయలు సరిపోతాయా అని కూడా అంటున్నారు. అరే ఆయన శక్తి, ఆయన ప్రతిపక్ష నేత. ఈయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎంత ఇచ్చాడు చెప్పండి? కరోనా వచ్చింది, ఎంత కష్టం అది, ప్రపంచం అంతా కష్టం కదా. ఆంధ్రప్రదేశ్ ఎంత అతలాకుతలం అయిపోయింది మనకు తెలుసుగా. ఎంత ఇచ్చాడండి చంద్రబాబు? 10 లక్షలు ఇచ్చాడు.
10 లక్షలకు ఒక ఇంటికైనా సరిపోతుందా కరోనా టైంలో? ఈ నయం కదా, ₹1 కోటి ఇచ్చాడు. ఒక అబద్ధం చెప్పేవాడంటే ఆయన కొడుకు బయలుదేరాడు, ఇంకొకటి పవన్ కళ్యాణ్ బయలుదేరాడు. ఎన్ని అబద్ధాలు చెప్పినా జనాలు నమ్మడానికి పిచ్చి వాళ్ళు అయితే కాదు కదా. 100% అబద్ధాలే చెప్పారు. జనం గెలిపించలేదు బాబు, దాన్ని మేము నమ్మట్లేదు. ఈవీఎంల మోసం వల్ల ఈ అబద్ధ పరిపాలన వచ్చింది, అందుకే అతను ప్రజల్ని పట్టించుకోవట్లేదు, నాకు అవసరమైంది అనుకుంటున్నాడు. 100% ఈవీఎంల మోసం మోసం మోసం. ఇది మోడీ దగ్గర నుంచి రాష్ట్ర ఒరిస్సాలో జరిగింది, ఇక్కడ జరిగింది, కొన్ని చోట్ల జరిగింది. కానీ ఇప్పుడు చాలా మంది వైసీపీ నాయకులు రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. అటు బాలినేని కానీ ఇటు ఇప్పుడు ఎవరైతే బీసీ నాయకుడు ఉన్నారో, ఇప్పుడు జస్ట్ మీరు ఇందాకే చెప్పారు వీళ్ళందరూ రాజీనామాలు ఎక్కువ అయిపోయాయి మన జగన్ పార్టీలో. ఇది ఈ పార్టీ ఏంది ఆ పార్టీ ఏంది అట్లా చంద్రబాబు పార్టీలో వెళ్ళిపోలేదు అప్పుడు. ప్రతి పార్టీలో కూడా ఇప్పుడు ఇక్కడ కూడా అంతే కదా, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో పోయారు, బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి వస్తున్నారు. ఈ గోడ దూకే నాయకులు ఎప్పుడు కూడా ఇలాగే ఉంటారు. అంటే అవకాశవాద రాజకీయాలు, పవర్ పాలిటిక్స్ అంటాం. ఈ అవకాశవాద రాజకీయ నాయకులకి ఏంటంటే ఎవరు అధికారంలో ఉంటే ఆ పంచం చేరటం అనేది ఒక అలవాటుగా మారింది. అన్ని చోట్ల ఉంది, దేశం అంతా ఉంది. ఒక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పార్టీలో ఏముంది, అది అందరికీ ఉందిలే ఆ బాధ అనేది. లక్ష్మీపార్వతి గారు, ప్రధానంగా 11 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చాయి. ఓటమికి గల వైఫల్యాలు ఏమైనా చెప్తారా? 1, 2 కానీ? అస్సలు చెప్పము. ఎందుకంటే ఓటమికి గల పార్టీలు అంతర్గతంగా ఉండే విషయాలు, చిన్న చిన్న విషయాలు ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి, అవి మామూలుగా. కానీ ప్రజాపరంగా చూసుకుంటే అంత గొప్ప పరిపాలన ఈ ప్రపంచ చరిత్రలో లేదు. నేను చెప్తున్నా, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కేంద్రం ఇన్ని అవార్డులు వచ్చినాయండి. పోలీస్ వ్యవస్థకు అవార్డు మీరు కేంద్రం నుంచి, అదేవిధంగా ఇది ఏది నాడు నేడు దానికి ఒక పెద్ద అవార్డు. తర్వాత చిన్న బడి పిల్లలు, మామూలు పేద పిల్లలు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడారంటే దానికి ఒక అవార్డు ఇచ్చారు. తర్వాత పేదలకు వైద్యం, అదొక అవార్డు. ఏదన్నా మీరు చూడండి. తర్వాత ఇది జిఎస్టీ కట్టడంలో #1 ఆంధ్రప్రదేశ్, దానికి ఒక అవార్డు వచ్చింది. మొన్ననే ఆర్బీఐ, ఇప్పుడు ఆయన గవర్నమెంట్ లేదు కదా, మొన్న ఆర్బీఐ ఏమిచ్చిందో చూడండి మీరు. ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ని బలంగా నిలిపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవార్డు మొన్న ఆర్బీఐ మొన్నే పంపించారు. మరి ఇంతకంటే కూడా మనం ఏమన్నా చెప్పగలమా ఆ పరిపాలనకి? అంత మంచి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్తున్నారు. పరదాల ముఖ్యమంత్రి, పరదాల మాజీ ముఖ్యమంత్రి, పరదాలు కట్టుకుని ఎందుకు వస్తున్నాడు అనేది కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దీనికి మీరు ఏమైనా సమాధానం చెప్తారా? అసలు జగన్మోహన్ రెడ్డి, అది లోకేష్ అంటాడులే, లోకేష్ పిచ్చోడు, ఆయనకి తెలియని కూడా తెలియదు ఏం మాట్లాడాలో. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో లేనిది ఎప్పుడు చెప్తే పరదాల ముఖ్యమంత్రి, పరదాల నాయకుడు అని మనం పేరు పెడదాము. ఆయన మీరు చూడండి, ఆయన లైఫ్ అంతా కూడా ఎప్పుడూ జనంలోనే ఉన్నాడు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా ఎప్పుడూ ధర్నాలు. 5 years ఉన్నారంట ఆయన, గెలిచిన 5 సంవత్సరాలు నీకు ప్రజలకి ఎలా అందించాలో, ఏం అందించాలో అని టైం టేబుల్ పెట్టి మరి నీ క్యాలెండర్ వారీగా డేట్స్ ప్రకారంగా ఆయన ఇచ్చిన హామీలు ఒక్క మద్యం తప్ప మొత్తం కూడా అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నీకు అన్ని అమలు చేసేటప్పుడు వెళ్ళి ముఖ్యమంత్రి వాళ్ళ ఇంటి ముందు ఎందుకయ్యా నిలబడాలి? అవసరం లేదు. ప్రజలకు కావాల్సింది ఏంటి? వాళ్ళకి కావాల్సిన సంక్షేమం, అది అందుతుందా లేదా అది చూసుకోవడానికి ఆయన టైం సరిపోయింది. అయినా మధ్య మధ్య జిల్లాకు ఒక మీటింగ్కి వెళ్ళి వచ్చారు, ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికల్లా వెళ్ళి వచ్చారు. నామినేట్ పోస్టులు మొత్తము కులానికే ఇచ్చారు, రెడ్డి వర్గానికే జగన్మోహన్ రెడ్డి గారు పదవులు ఇచ్చారు. ఇప్పుడు తిరుమల చూసుకున్నట్లయితే, లేదంటే నామినేట్ పోస్టులు చూసుకున్నట్లయితే గత 5 ఏళ్ల కిందట 5 సంవత్సరాల పరిపాలనలో అందరు రెడ్లకే ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రధానంగా వినపడుతున్న ఆరోపణ. మీరు ఒకసారి అవన్నీ కూడా లెక్కలు తీసి చూడండి, ఎందుకంటే ఇప్పుడు అవన్నీ గుర్తుండవు కదా మాకు. బట్ అలా చేసింది ధర్మారెడ్డి గారు అవ్వచ్చు, లేదంటే వైవి సుబ్బారెడ్డి గారు అవ్వచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అవ్వచ్చు, ధనుంజయ రెడ్డి గారు అవ్వచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే మొత్తము మెయిన్ వాళ్ళు మొత్తం రెడ్డిస్కే ఇచ్చారనేది ప్రధానంగా వినపడుతుంది. ఎక్కడా కూడా అలా జరగలే. ఆయన ఎంత బాగా దాదాపు ఇవి కార్పొరేషన్స్, బీసీ కార్పొరేషన్స్ 60 శాఖలు ఏర్పాటు చేశాడు. దానిలో అలాగే ఎస్సీలని, బీసీలని, అన్ని వర్గాల వాళ్ళని అన్ని దేవాలయాల్లో ఆయన నామినేట్ చేశాడు. నామినేట్ పోస్టులు అన్నిట్లో మీరు రిజర్వేషన్ చూడండి, 61% ఇతరులు వచ్చారు. నీకు ఏదో ఒక పోస్టు టీటీడీ చైర్మన్
ఇవన్నీ చాలా చిన్న పోస్టులు కదా చూస్తే. అలాగే మంత్రులు చూడండి, ఎస్సీలు బీసీలు ఎంతమంది ఉన్నారు, రెడ్లు తక్కువ ఉన్నారు. రెండోసారి కూడా ఈ మంత్రులు ఇచ్చే దాంట్లో ఎస్సీలు తీసుకున్నాడు తప్ప వాళ్ళని తీసుకోలేదు, రెడ్లను తీసుకోలేదు. తిరుమల తిరుపతి దేవస్థాన వెంకటేశ్వర స్వామి సెట్ ఏదైతే ఉందో భారతిరెడ్డి గారి కోసం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటి దగ్గర సెట్ వేశారు, అక్కడే పూజలు చేశారు. ప్రసాదం కూడా భారతిరెడ్డి గారు తినకుండా జస్ట్ నోటి దగ్గర పెట్టుకొని సైడ్ ఈ వీడియోలు కూడా విజువల్స్ కూడా చాలా వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో. దీని మీద మీరు ఏం చెప్తారు? ఆయన వెళ్తున్నారా లేదా? ప్రసాదం వీడియో చూసారు మీరు? భారతిరెడ్డి గారు ప్రసాదం తింటూ పక్కన పెట్టారు, ఆ సెట్ మొత్తం వాళ్ళ ఇంటి దగ్గర వేసేసుకున్నారు వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు ఆయన తిరుపతి బ్రహ్మోత్సవాలప్పుడు ఆయన వెళ్ళి వస్త్రాలు ఇస్తున్నారా? భారతిరెడ్డి గారు కూడా లేరు కదా, ఓన్లీ. అవును, ఆమె వెళ్ళకపోతే ఆమె వెళ్ళరు, ఆమె హిందూ దేవాలయాలకు వెళ్ళరు. అయితే తప్పేంటయ్యా? తప్పేంటో చెప్పండి ఒకసారి. ఇప్పుడు నువ్వు బూటు కాళ్ళతో పూజ చేస్తే తప్పు, కానీ ఆమె రానంటే ఆ తప్పేంటయ్యా? ఆమె ఇష్టం ఆమెది, కానీ ఆయన వెళుతున్నారా లేదా? అట్లా ప్రతిదీ కూడా ఈకలాగంటే మీ చాలా ఉన్నాయి ఇంకా. అంటే సెట్ వేయడం కరెక్ట్ అంటారా? దేవుడిని సెట్ వేసారు, చాలా సెట్ వేసుకోరా? షూటింగ్స్ అప్పుడు వేసుకోవట్లేదు. బ్రహ్మాండమైన మీనాక్షి టెంపుల్ సెట్ అసలు ఎంత బాగా, అదే మహేష్ బాబు సినిమాకి, ఆ సినిమా పేరు ఏదో అర్జున ఏదో ఉంది కదా, అసలు మొత్తం సెట్ దింపేశారు కదా. అది సినిమా కదా, ఇది రియల్ లైఫ్ సినిమా దింపేశారు కదా. అట్లాగే ఒక ముఖ్యమంత్రి నివాసంలో సెట్ వేస్తే తప్పేముంది? అందులో సెట్టే కదా అది. దేవుడు అసలు దేవుడు. భారతిరెడ్డి గారి ప్రసాదం వీడియో అండి తింటారు, ఆ ప్రసాదం తింటారు, పక్కన పెట్టారనే వీడియో అయితే బాగా వైరల్. ఇవన్నీ ఎట్లా ఆమె మీద చాలా బాండాలు వేశారు, కానీ దానికి. విజయమ్మ గారి బైబిల్ ఇష్టం, ఆమె బైబిల్ ఆమెకు ఒక ఆత్మరక్షణగా భావిస్తారు. తను తప్పేంటయ్యా? ఈ దేశంలో మనది సెక్యులర్ కదా, భారతదేశం అంటేనే సెక్యులరిజం కదా, అన్ని మతాలు అందరినీ గౌరవించాలని కదా. ఇటువంటి సెక్యులర్ వ్యవస్థలో ఎవరికి ఇష్టమైనటువంటి మతమో, ఎవరికి ఇష్టమైన దేవుడో దాన్ని పూజిస్తే తప్పని ఎవరైనా చెప్పగలరా? సోనియా గాంధీ క్రిస్టియను, రాహుల్ గాంధీ క్రిస్టియను, మరి రాజీవ్ గాంధీ హిందూ. వాళ్ళు పెళ్లి చేసుకోలేదా? 10 సంవత్సరాలు సోనియా గాంధీ ఆధ్వర్యంలో నడవలేదా? అదే సోనియా గాంధీ కాళ్ళు చంద్రబాబు నాయుడు పట్టుకోలేదా? వెళ్ళి వాళ్ళతో పొత్తు పెట్టుకోలేదా? అందువల్ల ఈ మతాలు కులాలు మాట్లాడటం తప్పు. భారత ధర్మం ఎప్పుడూ కూడా ఈ మతాల గురించి మాట్లాడలేదు. హిందూ ధర్మం ఒక్కటే చెప్తుంది, అందరినీ గౌరవించు, అందరినీ నువ్వు సమానంగా, నన్ను ఎలా చూస్తావో మిగిలిన ఎదుటి వాళ్ళని కూడా సమానంగా చూడు, అప్పుడే నిజమైనటువంటి దైవతత్వం నీకు వస్తుందని చెప్తుంది హిందూ ధర్మం. దాన్ని మర్చిపోయి రాజకీయ నాయకులు ఎవడు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దాని మతాన్ని వాడుకుంటే అది వాళ్ళ కర్మ. మనం ఏం చేస్తాము? నమ్మే వాళ్ళ కర్మ. కానీ జగన్ గారు ఓడిపోవడానికి ప్రధానంగా తల్లి చెల్లి వీళ్ళిద్దరు, అంటే ఎవరైతే ఇవన్నీ కాదు, మేము ఒకటే చెప్తున్నాం, ఈవీఎంల మోసంతో ఆయన ఓడిపోయారు. తల్లి లేదు, చెల్లి లేదు, వాళ్ళిద్దరు దూరం అవ్వడం అది కొంచెం అయితే అవ్వచ్చు. కుటుంబంలో ఎన్నో గొడవలు ఉంటాయి. నీ మామనే నువ్వు దింపేసావు పడక, నీ మామ దుర్మార్గుడు అన్నావు, మేము ఉమనైజర్ అన్నావు, ఆయన ఎన్నో నగ్న చిత్రాలు వేయించావు ఈనాడులో ఫోటోలు. మీ మామకి నీకు పడలేదు, మరి అందుకేగా నువ్వు నీకు ఇష్టం లేకేగా దించావు. మరి ఇంత పెద్ద తగు నీ కుటుంబంలోనే ఉందిగా. అలాగే ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు చెల్లెళ్ళని ఎవరైనా చూసారా? ఎక్కడైనా చూసారా? ఆయనకు 3 చెల్లెళ్ళు ఉన్నారు, మరి ఏదో ఒక్కళ్ళన్నా బయటికి ఎందుకు రాలేదు? అందువల్ల కుటుంబ కలహాల గురించి మాట్లాడటం అనేది తప్పు.